One hacker versus 47 టుంగ్ సహూర్స్. పీక్ లోనే సగం లాబీ ఉంది, వాళ్ళందరూ టీమ్ అప్ చేస్తున్నారు. హ్యాకర్ ఇక్కడికే వస్తున్నాడు. బేబీ బయటకు వెళ్ళేసి ఏమన్నా తినేసొద్దామా? వెళ్ళేసొద్దాం, ఆకలేస్తుంది. నీకు కూడా ఆకలేస్తుంది. ఓ మై గాడ్, ఓ షిట్, నాయన ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్నా, నమ్మలేకపోతున్నాడు అన్న. ఇక్కడ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాడు కాబట్టి కొట్టడానికి ఛాన్స్ లేదు ఇంకా. హలో గైస్, 48 టుంగ్ సహూర్స్ తెచ్చాను. అందులో ఒక బ్లాక్ షీప్ హ్యాకర్. ఇంకా మ్యాచ్ ఎలా ఉంటుందో చూద్దామా. చలో, మ్యాచ్ ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. ఎవరో బండలే లేదనుకుంటా, ఏం లేదు, అతను కుమ్మేస్తారు. అతన్ని హ్యాకర్ అనుకోని అందరూ టుంగ్ వేశారు అనుకోండి. ఓకే, మనోడు అనేసి వదిలేస్తారు అనమాట. సో హ్యాకర్ ని చూద్దాం. పాపం గాల్లో ఫైరింగ్ కొట్టేస్తున్నాడు, తగలలేదు ఎందుకు. కొట్టుంటే ఇంకేముంది, మ్యాచ్ అక్కడ అయిపోయేది కదా. 47 టుంగ్ సహూర్ లో హ్యాకర్ ని ఎవరు కొడతారని చూద్దాం. హ్యాకర్ గన్ దొరికింది అండ్ ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాడు. అతను ఫైరింగ్ కొట్టట్లా, ఆటోమేటిక్ గా ఎనిమిస్ ఓపెన్ గా వస్తుంటే తగిలేస్తుంది అనమాట. అంటే కవర్ లో ఉంటే తగలట్లేదు. అక్కడ రెడ్ నెంబర్ పడింది, అక్కడ ఎవరో ఉన్నారు. చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాడు, కొట్టడానికి ఛాన్స్ లేదనుకుంటున్నా. ఈ కిల్ నోటిఫికేషన్ ఆఫ్ లో ఉంది అనుకుంటా. ఆఫ్ కాదు, ఐ మీన్ ఆపోజిట్ తగ్గించాను అనుకుంటా, దాన్ని పెంచుతాను. ఓ, మనోడు కిల్స్ వేసేస్తున్నాడు సైడ్ గ్యాప్ లో. ఓకే, పోచినోకులు అందరిని క్లియర్ చేశాడు. మొత్తం 4 కిల్స్ వేశాడు. ఇక్కడ వీళ్ళు ఫైటింగ్ చేసుకుంటున్నారు అండ్ వీళ్ళు టీమ్ అప్ అనుకుంటున్నా. ఫస్ట్ టైం చనిపోయిన వాళ్ళు మళ్ళీ రివైవ్ అవుతారు, నో ప్రాబ్లం దాంట్లో. కాకపోతే ఇప్పుడు ఆ హ్యాకర్ ని కొట్టాలి అంతే. ఓకే, నైస్. వీళ్ళంతా మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నారు. ఎందుకంటే హ్యాకర్ ని 1 by 1 అలా కొట్టడం కష్టం, అందరూ కలిసి ఈజీగా కొట్టేయచ్చు. వీళ్ళందరూ టీం హ్యాకర్ వచ్చాడు ఇక్కడికి. పీక్ లోని చాలా మంది ఉన్నారు అనుకుంటున్నా. సో చూద్దాం, ఇప్పుడు వాళ్ళందరూ టీమప్ చేశారు కదా, వాళ్ళందరూ కలిసి కొట్టే ఛాన్స్ ఏమన్నా ఉందా? బ్రో ఏం వచ్చాడు బ్రో అతను, ఒకసారి చూడండి. ఎక్కడ స్వీటీ ఫైటర్స్ తెచ్చింది, తిందురా స్వీటీ. ఓ మై గాడ్, ఓ షిట్, నాయన ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్నా, నమ్మలేకపోతున్నాడు అన్న. పీక్ అంతా క్లియర్ అయిపోయింది, అందుకే పీకులు ఎప్పుడు దిగినా చావడం తప్పదు. అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. అతను వెళ్తున్నాడు, ఆటోమేటిక్ గా ఫైరింగ్ అయిపోతుంది, అందరూ చనిపోతున్నారు అంతే. 17 కిల్స్ అంట, ఇంకా 40 అలై ఉంది, అంటే 39 అలై ఉంది. ఇతను కొట్టట్లేదు బ్రో, అతను కొట్టే ఎందుకో ఇక్కడ ఏం పనిచేయలేదు అనుకుంటున్నా. అతను కొట్టుండొచ్చు మేబీ. ఓకే, మన వాళ్ళని చూద్దాం. అయ్యో, గాల్లో అయిపోయాడు. ఆయన ఇన్నర్ ఫీలింగ్ అయినా కూడా వదలలేదురా నా కొడుకు. పాపం గాల్లో అయిపోయాడు బ్రో, ఛాన్స్ కూడా లేదు అతనికి. ఇంకా ఉన్నారా పీక్ లో? ఎంతమంది ఉన్నారు బ్రో? వస్తూనే ఉన్నాయి కిల్స్ ఆయనకి. ఓ, నెట్ పోయిందా? అది ఆటోమేటిక్ గా ఫైరింగ్ చేస్తున్నాడు అనుకుంటున్నా. ఏదో కొంటున్నాడు. హిట్ లిస్ట్ వేసాడు, హిట్ లిస్ట్ వేసి మరీ కొడుతున్నాడు. ఇప్పుడు ఆ హిట్ లిస్ట్ ని మిగతాన్ని కొట్టాలి, హైలైట్ కొట్టు. చూద్దాం ఈ టుంగ్ సహూర్ లో ఎవరు కొడతారని. మనుడు మంచిగా వెహికల్ పట్టుకొని తిరుగుతున్నాడు. ఇక్కడ ఎవరు ఉన్నారనుకుంటా, అయిపోయాడు. నేను పెట్టే ప్రతి వీడియోలో మీ యూఐడిని కామెంట్ చేయండి. వీడియో పెట్టిన 2 hours తర్వాత నేను కామెంట్ పిక్ చేస్తాను 3 members ని. అండ్ కామెంట్ పిక్ చేసి ఏం చేస్తానో మీకు తెలుసు అనుకుంటున్నా. సో చలో, ఆయన వెహికల్లో పోతున్నాడు, జస్ట్ హెడ్ అలా వచ్చిందంతే, అయిపోయింది. ఓ, మళ్ళీ పీక్ లో దిగుతున్నాడు. అంటే హ్యాకర్ ఉన్నాడని తెలుసా లేదా తెలియకుండానే దిగుతున్నాడా? ఏదో పెద్దగానే. అయ్యో, జిప్ లైన్ లో వస్తున్నాడు పాపం. చాలా కష్టం అనుకుంటా నాకు తెలిసి. చూద్దాం, ఎవరైనా కొట్టే ఛాన్స్ ఉందేమో. మేబీ 1 type గన్స్ ఉంటుంది కదా, దాంతో ఒక బుల్లెట్ కొడితే చాలు, హ్యాకర్ ఇంకా కథం. ఇక్కడ క్రాస్ ఫైటింగ్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం, ఇదేదో ఫైట్ ఇంట్రెస్ట్ గా పోతుంది. ఇక్కడ హ్యాకర్ కూడా ఈ సైడ్ కాదు, భీమ్ శక్తి సైడ్ పోతున్నాడు. ఓకే, ఇక్కడ క్రాస్ ఫైటింగ్. వెహికల్ ఆ బ్రో వచ్చాడు. అతను వెహికల్ తిరగడమే సేఫ్, ఎందుకంటే వెహికల్ స్కిల్ లేదా. ఓకే, ఒకవేళ వెహికల్ స్కిల్ ఉండేది అనుకోండి, హ్యాకర్ కి కొట్టేదానికి ఛాన్స్ లేదని అనుకుంటున్నాను. ఏమో చూద్దాం. నైస్. ఓకే, ఇప్పుడు మనం హ్యాకర్ ని చూద్దాం. హ్యాకర్ ఏ సైడ్ తిరుగుతున్నాడు ఏంటి అనేసి. ఇతను పోచినోక్ సైడే వస్తున్నాడు. ఇంకా నాకు తెలిసి ఇంకా అక్కడే కరెక్ట్ గా పోచినోక్ సైడే పోతున్నాడు. అతనికి లొకేషన్ బాగా తెలుస్తుంది అనుకుంటున్నా. ఓకే, ఇంకా ఇతను జోన్ బూషింగా. అతను సేఫ్ గానే తిరుగుతున్నాడు చెప్పాలంటే. అంటే లాంగ్ లో ఉన్న వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు, దగ్గర ఉన్న వాళ్ళు చనిపోతున్నారు.
ఏ ఇతను హ్యాకరా? ఓ స్నైపర్, అదే కదా హ్యాకర్ అనుకున్నా. ఆపోనెంట్ హ్యాకర్. ఏం కొట్టాడు బ్రో, 1 బుల్లెట్. ఇలా కొట్టమని చెప్తున్నాను, హ్యాకర్ని ఇలా కొడితే అయిపోతాడు చూసారా, జస్ట్ 1 బుల్లెట్. కాకపోతే ఆ 1 బుల్లెట్ దింపాలి కదా. హ్యాకర్ పోచినోకి వస్తున్నాడు. వావ్ నైస్. 9:30 అయ్యింది, ఇంకా రాడేరా వాడు. ఆ పీక్ లో ఆయన నిజంగానే అలానే వెయిట్ చేస్తున్నాడు, నా దగ్గరకు వస్తే కానీ కొట్టండి రా అన్నట్టు. అరే అసలు వస్తున్నాడు, కొడుతున్నాడు. పైన కూడా ఎనిమి. వా ఏమన్నా ఉన్నాడు ఎవరు ల్యాండ్ మైన్ పెట్టి. పోచిన ఒక సైడ్ చాలా మంది ఉన్నారు. అండ్ ఇంకా జోన్ మూవ్ అవడం స్టార్ట్ అయింది. అతను ఎవరో గ్లోవల్ వేస్తాడు, కొట్టేదానికి ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. అటాక్ తీసుకుంటాలి నన్ను అడిగితే. అతను గ్లోవల్ వేసుకొని ఆగిపోవడానికి ట్రై చేశాడు. ఇంకో ఎనిమి ఉన్నాడు అనుకుంటున్నా. ఇతనికి గన్ ఉంటే, అతను ఇప్పుడే దిగాడు పాపం, గన్ లేదనుకుంటున్నా. ఇలా గ్లోవల్ వేస్తున్నారు కదా, అప్పుడు చూడండి ఎనిమి అంటే హ్యాకర్ స్ట్రైట్ గా వస్తున్నాడు. కిల్స్ చూడండి ఎన్ని వేసాడు, 39 కిల్స్ అంట. ఇలా గ్లోవల్ వేసినప్పుడు స్ట్రైట్ గా వస్తున్నాడు. అలాంటి టైంలో అటాక్ తీసుకుంటే కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మనోడు వస్తున్నాడు, సడన్ గా కొట్టేస్తున్నాడు. గ్లోవల్ వేయడానికి కూడా ఛాన్స్ లేదు. ఒక 2 వేశారు గ్లోవల్ కరెక్ట్ గా. పీక్ ని మళ్ళీ క్లియర్ చేస్తున్నాడు. నాకైతే స్క్రీన్ లో ఎనిమీస్ కనబడలేదు, ఓన్లీ రెడ్ నంబర్స్ కనబడుతున్నాయి. పాపం జస్ట్ అలా ఓపెన్ గా వస్తే ఇక్కడ చూడండి అసలు పాపం అక్కడ ఆల్రెడీ ఎనిమీస్ ఉన్నారు. అయిపోయింది. ఓకే చూద్దాం. ఇప్పుడు జోన్ మూవ్ అవడం స్టార్ట్ అయింది, అంటే జోన్ స్మాల్ అయింది. సో ఈ టైంలో ఇప్పుడు ఇంకా సీరియస్ ప్లేయర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏమన్నా కొట్టే ఛాన్స్ ఏమన్నా ఉందని చూద్దాం. ఇంతవరకు సర్వైవ్ అయ్యారు కాబట్టి ఏమైనా కొట్టే ఛాన్స్ ఉందా? వా ఏమన్నా ఉన్నాడు బ్రో, ఇతను నిజంగా కొట్టచ్చు అనుకుంటే. M249X పెట్టుకున్నాడు, M249 అనుకుంటా. హెడ్ పెట్టాడు, పాపం ఆయన లక్ ఏం లేదు. హెడ్ పెట్టాడు బ్రో కష్టపడి, అయినా బాడీ పడింది. అయిపోయాడా? షిట్, M249 ఇచ్చాడు హ్యాకర్కి. కాకపోతే భలే ఉన్నాడు అసలు అతను గ్లోవల్ వేసుకొని. కొట్టుండొచ్చు అనుకుంటున్నాను, కొంచెం గట్టిగా ట్రై చేస్తుంటే. 48 కిల్స్ అంట, ఇంకో కిల్ యాడ్ అవబోతుంది. ఇతను గ్లోవల్ వేశాడు. బా చాలా ఫాస్ట్గా ఉన్నారు బ్రో గ్లోవల్ వేసేవాళ్ళు. అతను కొట్టుండొచ్చు, అంటే ఇలా స్ట్రైట్గా వచ్చినప్పుడు MP40 కానీ చూసేసాడు పైన. MP40 మ్యాక్స్ లెవెల్ ఉంటే మాత్రం ఈజీగా కొట్టచ్చు షార్ట్ రేంజ్లో. ఐ మీన్ గన్ స్కిన్ ఉన్న వాళ్ళు. గన్ స్కిన్ ఎసి పెట్టాను, పాపం అతను జోన్కి వస్తున్నాడు. పాపం చాలా వెయిట్ చేశాడు, కాకపోతే రిజల్ట్స్ ఏమంత మంచిగా రాలేదు. ఓకే వీళ్ళిద్దరు కరెక్ట్గా ఉన్నారు, పర్లేదు. మన తెలుగు ఆడియన్స్ లో చాలా అండర్స్టాండింగ్ వచ్చింది. ఎలాంటి మ్యాచ్లు ఎలా ఆడాలని వీళ్ళకి అర్థమైపోయింది. అంటే నేను రీసెంట్ గా డెజర్ట్ ఈగల్ రూమ్ పెట్టాను, అంటే గన్ను దొరికింది ఫైట్ చేసేయకుండా లైక్ ఫైట్ కి పిలిచి వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా వీళ్ళకి అర్థమైంది హ్యాకర్ ని కలిసి కొట్టాలని, అందుకే టీమ్ అప్ చేసి మరి కరెక్ట్ గా ఆడుతున్నారు. చాలా అండర్స్టాండింగ్స్ వచ్చాయి. అయినా మన హ్యాకర్ ఛాన్స్ ఇవ్వట్లేదు కదా. ఇంకిద్దరే, నో ఛాన్స్ లేదు బ్రో బాబు. అంటే ఎలా అంటే చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాడు, ప్లస్ ఓపెన్ కి వస్తుంటే అది ఆటోమేటిక్ గా డ్యామేజ్ పడిపోతూ ఉంటుంది. సో ఛాన్స్ లేదు కొట్టడానికి. మొత్తం 54 కిల్స్ అంట హ్యాకర్. ఇది ఒక ఫన్ రూమ్, ఫన్ గా తీసుకోండి, ఇన్స్పైర్ గా తీసుకోవద్దు.